ఈ యొక్క అమావాస్య తిథి నాడు సాయంత్రం 7 గంటలు దాటాక యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తే గనక అమ్మవారు మిమ్మల్ని తప్పక కరుణిస్తుంది. అయితే ఈ పరిహారానికి మీకు కావలసినది 21 యాలకులు కావాలి. 21 యాలకులను నీటిలో కాస్తంత సేపు మనం నానబెడితే గనక మనకి ఆ యాలకులు కొంచెం మెత్తగా అవుతాయి. అప్పుడు ఒక దారము సూదికి దారాన్ని ఎక్కించి ఆ దారాన్ని పసుపు నీటిలో అంటే పసుపుని ముద్దగా చేసి నీళ్లు పోసుకుంటే పసుపు నీరు అవుతుంది కదండి. ఆ మిశ్రమాన్ని ఈ దారానికి పట్టించి సూదితో ఈ యాలకులను గుచ్చి చిన్న దండలాగా చేసుకోవాలి. దీనినే ఏలా సుగంధ మాల అని అంటారు. దీన్ని తీసుకుని వెళ్లి పూజ గదిలో కాస్తంత సేపు ఉంచి ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ యొక్క మాలను తీసుకుని వచ్చి మీరు ఎక్కడైతే ధనాన్ని నిల్వ ఉంచుతారో అక్కడ ఉంచండి. ఏలా సుగంధ మాల మీకు ఐశ్వర్య సిద్ధి కలిగేలాగా చేస్తుంది.